फॉलो करना अरे पड़ेगा ना। सिक्योरिटी नहीं, अरे पुलिस सिक्योरिटी बोल रहा है भाई आप पैसा दो, सिक्योरिटी नहीं बोलेंगे ना, कपड़े वही है ना। गाड़ी के बारे में सिक्योरिटी नहीं बोलेंगे ना, मकान के बारे में सिक्योरिटी नहीं नहीं, बोलेंगे normal है, ना। वही जिस है, दिन आप बोले, वही है, जिस दिन आप बोले वही है। सरकार की जनता है, जनता की पैसे बोल के जब बोले, आज का माहौल क्या हुआ? वही है, आज वही नहीं बोल रहा। किनका मकान है शीश महल के जैसे? कहाँ पे है? किनका मकान है शीश महल के जैसा? किसके भी नहीं है। हम नहीं बोल रहे ना, अभी तो बता रहा हूँ आपको, जनता तो के है भी नहीं सामने रहा बड़ी अभी। नेशनल टीवी बताई, आप सोच रहे ना सीएम हाउस छोड़ दिया उन्होंने, एक बार सीएम करने के बाद में सीएम हाउस छोड़ दिया, सीएम हाउस में तो continue किसके नहीं घर रहे। मकान अभी किसका उन्होंने है? जाके जो है ना भाई सेपरेट घर में रह रहे, सीएम हाउस में नहीं रह रहे। और रही बात सीएम हाउस के अंदर में भी बहुत सारा लगा, ऐसा बना है वैसा बना है, నేషనల్ టీవీ వాళ్ళే बहुत बताए, చాలా మంది చూపించారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఇస్ నో ప్రూఫ్. మేమేమంటున్నాం, అవినీతి Allegations రహిత ఉన్నాయండి. సమాజం కోసం మీరు ఎక్కడ ఏమంటారు అవినీతి అంటే, పరుడు ఆయన ఉన్నాడు? ఇప్పుడు దాకా ఆయన allegations అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వచ్చినాయి కదా? ఆయన మేము మీద కూడా చెప్పామా? అవినీతి మీ ఆరోపణలు- పార్టీ వాళ్ళే చెప్పారు కదా. అవినీతి ఆరోపణలు రావడమే కాదు, ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో Right. Did we got any proof? ఏదైనా ప్రూఫ్ ఈ దాకా అంటే ప్రూఫ్ వచ్చిందా? ఇక్కడ proofs ఒక రూపాయి దొరికిందా? ఇప్పుడు దాదాపు 1500 కన్నా ఎక్కువ రేట్స్ అయినాయండి లిక్వర్ స్కామ్ లో. అంటే ఈ నేరం అభియోగం అయిందంటేనే తప్పు చేయకుండా అభియోగం కాదు కదా. వేరే ఎవరిని తీసుకోలే కదా. 1500 1500 రేట్స్ అంటే నాట్ ఏ జోక్. అన్ని రేట్స్ చేసిన తర్వాత కూడా రూపాయి దొరకలేదు, ఒక ఎవిడెన్స్ దొరకలేదు. ఈ రోజు వరకు కోర్టుకి సబ్మిట్ చేయడానికి ఒక ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర. జస్ట్ దే ఆర్ యూటిలైజింగ్ ది లా. మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా కూడా మనిషిని మీరు అరెస్ట్ చేయొచ్చు. కేవలం దీన్ని ఆ లాని కక్షపూరితంగా వాడుకొని చేసిరని ఈ రోజు వరకు ఎందుకంటే ఈ రోజు వరకు ఒకవేళ ఈ ఎవిడెన్స్ వరకు ఎవిడెన్స్ ఉంటే ఏం లేకుండా అరే నువ్వు డబ్బుని దుర్వినియోగం చేసినావు, అట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పి పక్క full మార్గంలో advertisement. తీసుకొని పోయినావు అనేటువంటి ఒకవేళ పెద్ద అభియోగం. వాస్తవానికి ఒక దాంట్లో evidence దొరకాల్సినే ఉంది. మీరు ఏం ఏమంటారు చేస్తుంటే? ఎవిడెన్స్ అంటే? ఏం చేస్తుంటే డబ్బుని చెప్పండి ఇక్కడ మీరు. దాకా పోయినాక ఏం ఏం evidence లేకుండా ఉంది? ఇట్లా ఉంది. డాక్యుమెంట్ దండోరా ఎవిడెన్స్ తప్ప ఏం ఉండదు ఉంది. కదా. కాకపోతే ఆయన అనేది ఏంటంటే ప్రూఫ్ కాలేదు కదా ఆయన మీద అరే, ఇంకా అలాగా. ఇంకా ఎవిడెన్స్ సో లేదు, ఇది కేవలం పెనీ ఎవిడెన్స్ లేదు. రవి BJP గారు, ఆడుతున్న ఒక రూపాయి దొరకలేదు. రవి గారు ఇక్కడ బ్యాంక్ లో డబ్బులు అక్కడికి పోయినాయి అంటే అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటది. Okay. లిటరల్ లేదు కదా, అది కూడా లేదు. అది ఆ ఎవిడెన్స్ వల్లనే కదా అరెస్ట్ సార్, అయ్యారు. ఒకటే. లేకపోతే ఎందుకు అరెస్ట్ అవుతారు? లేదు, లేదు. ఏం లేదు, arrest చేసుకుంటారా? ఏం ఎవిడెన్స్ లేకుండా ఆ అరెస్ట్ ఎవిడెన్స్ చేసుకుంటారా? బట్టే మీరు అరెస్ట్ అంతే కదా. ఒకసారి నేను చెప్తున్నా చూడు, నేను ఓరల్ గా చెప్తున్నా. మీరు గాంధీ గారికి ₹1 పంపించిన, దిస్ ఇస్ ఓరల్ స్టేట్మెంట్. ఈ ఓరల్ స్టేట్మెంట్ దానికి ఇప్పుడు అదే వాడుతున్నారు ఓరల్ కదా. అరెస్ట్ చేయరు కదా. నీ అదే పార్టీకి కదండి. సంబంధించినటువంటి అకౌంట్ల Problem నుంచి, ఏంటంటే- మీ వ్యక్తిగత అకౌంట్ల నుంచి, మీ అనువాయుల అకౌంట్ల నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అయినప్పుడే కదా ఇవన్నీ తీసుకోవడము. ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర ఈ చెప్పడం తప్ప పేపర్ బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ లేదు. ఓకే ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ది లా వీళ్ళు ఏం చేశారంటే 2014 లో తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత దేర్ ఇస్ అమెండ్మెంట్ ఇన్ ద బిల్. ఓకే మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చేశారంటే ఎవిడెన్స్ లేకున్నా కూడా మనిషికి మీరు అరెస్ట్ చేయొచ్చు. ఈ అమెండ్మెంట్ బిల్లో చేశారు. ఓకే దీని కూడా సింపుల్ ఏంటంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు, చాలా వరకు ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఉన్నాయి డెఫినెట్ ప్రతి కానీ మళ్ళీ ఒక్కరి మీద దాని ఉన్నాయి. వెనకాల ఈజీ మన ఏసీబీ ఎందుకు లేదు, ఈడీ వాళ్ళ వెనకాల ఎందుకు లేదు, అధికారంలో వాళ్ళకి వైట్ కలర్ ఎందుకు దొరుకుతున్నారు వాళ్ళు? కక్షపూరితంగా Crores of scam. చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు 100 గవర్నర్లు, ఇప్పుడు BJP ఒక్క నిమిషం కాదు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఇప్పుడు నాయకులు 100 లోపలికి పోయారు. ఇప్పుడు 100 crores అంటారు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీ పార్టీ లోపలికి పంపింది, బయట వాళ్ళు కాదు. ఎవ్వరు పోలేదు సార్. అరే, ఎందుకు పోలేదు? స్కామ్ ఉన్న వాళ్ళు బీజేపీలో వస్తున్నారు. అట్లేముండదు. ఈ రోజు ఈడీ వచ్చిందంటే రేపు బీజేపీ జాయిన్ చేసుకుంటారు, ఇప్పుడు అయిపోతుంది. actually ఏంటంటే మన తెలంగాణలో చూసుకున్నా కూడా స్కాములు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కడ ఈడీ రైట్స్ జరుగుతాయని ముందుగానే బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. బీజేపీ చాలా సార్లు చూసాం మనం. ఈడీ రైట్లు కాలేదా? బీజేపీ ఉన్న వాళ్ళ మీద కూడా ఈడీ రైట్ అయింది. ఈడీకి బీజేపీకి సంబంధం అసలు లేదు. ఏమైంది? కాకపోతే వీళ్ళ అభియోగం ప్రతిసారి ఇప్పుడు అభియోగం చేయడమే easy. ఎవిడెన్స్ దొరికిన ఆచరణ బీజేపీ కావడం దాంట్లో వేరే. కూడా ఈడీ మోడీ గారి చేతిలోనే ఉన్నది వాళ్ళ అభియోగం. అరే స్వయం ప్రతిపత్తి ఇలా స్వేచ్ఛతో పనిచేస్తుంది ఈడీ. బెంగళూరు, వీళ్ళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఈడీ తిన్నది పన్నది ఇప్పుడు పనిచేస్తుంది. Right, ఒకసారి అది మీకు కాదు కదా? అపోజిషన్ కోసం పనిచేస్తుంది, ప్రాబ్లం అదే ఉంది. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. బిశ్వాసర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్ ముందంజలో ఉన్నారు. ఇక పత్సర్గంజ్లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనకంజ. ఇక ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ముందంజలో ఉన్నారు. ఇక గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కీలక నేత సందీప్ దీక్షిత్ వెనకంజ. ఇక కాంగ్రెస్ కీలక నేత సందీప్ దీక్షిత్ వెనకంజలో ఉన్నారు. ఇక ఇంతవరకు కాంగ్రెస్కి సరైన రిజల్ట్ వచ్చినట్టుగా ఒకటి కనపడతలేదు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆప్ 19, బీజేపీ 50 స్థానాల ముందంజ ఉంది. కాంగ్రెస్ 1, ఇతరులు 0 స్థానంలో ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆపు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ కూడా వచ్చింది. 20 స్థానాలకు పెరిగింది. బీజేపీ 49 స్థానాలు, కాంగ్రెస్ 1, ఇతరులు 0. ఇక ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్గా చేసినట్టుగా కనపడతా ఉంది.
ఇండియా కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొట్లాడుకోండి ఇంకా దారుణ ఫలితాలు చూస్తారని ఒమర్ అబ్దుల్లా మాట్లాడడం జరిగింది. ఇక రామాయణం వీడియోను షేర్ చేసి ఒమర్ అబ్దుల్లా ఒక సంచలనం అయితే క్రియేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈరోజు మనకేంటంటే ఈడీ ఏసీబీ అది ఇక్కడ వర్క్ చేస్తుంది, అది స్వయం opposition ప్రతిపత్తి parties కలిగిన లో అని వాళ్ళు పనిచేస్తుంది. చెప్తా ఉన్నారు. ఓకే ఓకే ఇప్పుడు ఈ డ్రామా ఏమేమంటారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్కామ్ చేస్తారు. అరే భయ్ స్కామ్ చేస్తే ఎవిడెన్స్ తీసుకుంటే జైలు వేయండి. ఓకే మీరు జైలు వేసేసి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి మీరు శిక్ష ఇప్పించండి. కానీ ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఏం లేకుండా పెట్టడం అనేది తప్పు. ఎస్ అది మీరు చెప్పి వాస్తవానికి నేను కూడా చెప్తున్నా బీయింగ్ ఏ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ గారు తప్పు చేస్తే ఆయనకి ఎవిడెన్స్ వేయండి జైల్లో. ఉంటాయి ఎందుకు రాడు? వేయండి. మేము లేదని చెప్తలేము. అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వయంగా చెప్తాడు నేను తప్పు చేస్తే మీ దగ్గర కానీ ఇక్కడ మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మనీష్ సిసోడియా కావచ్చు, మన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆయన ఇద్దరిని కూడా ఇది వాళ్ళ మీద ఏ విధంగా అంటే ఇది కేవలం కక్షపూరితమని మీరు అభియోగం చేస్తా ఉన్నారు. నాకు ప్రూవ్ చేస్తాను సార్, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఒకటి ఎప్పుడు లిక్కో స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు, తర్వాత పేరు వచ్చింది ఓకే బీయింగ్ ఏ పార్టీ అని చెప్పేసి. ఫస్ట్ మనీష్ సిసోడియా గారు మనీ లాండింగ్ లో ఫస్ట్ ఏంటంటే అరెస్ట్ చేసింది సత్యేందర్ జైన్ గారికి. ఓకే అది డిఫరెంట్ కేసు. దాని తర్వాత మళ్ళీ లిక్కో స్కామ్ అని చెప్పేసి మనకేంటంటే నాయర్ని పెట్టుకున్నారు, మనీష్ సిసోడియా గారిని పెట్టుకున్నారు. ఓకే ఇవన్నీ నడిచినాయి. సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీ ఇప్పుడు అసలు దానికి ఎక్కడ కనెక్షన్ లేనే లేదు. ఆయన రాజ్యసభలో కొంచెం క్వశ్చన్స్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి స్కామ్లో ఉన్నారని చెప్పేసి ఆయనకు తీసుకుపోయి ఆయనకు అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే ఎవరు నోరు తెరిస్తే వాళ్ళకి ఏదో స్కామ్ ఇచ్చి లోపలేస్తారు. అయితే ఎలక్షన్ టైంలో సంజయ్ సింగ్ అది కోర్టు నుంచి వచ్చింది సార్, అది కోర్టు నుంచి వస్తుంది. అరెస్ట్ చేస్తే కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఇలా బెయిల్ ఇస్తామా మేము? మీరు ఇది కాదండి, ఎనీ కోర్ట్ హ్యాస్ టు గివ్. అట్లాంటేనేమో కోర్టు అంటావు, ఇట్లాంటేనేమో మా చేతిలో వినండి. ఎలక్షన్ ఇట్లాంటేనేమో కోర్టు అంటావు. ఇప్పుడు వదలకుంటే ఎరికిపోతారు. ఎందుకు లేదు? ఎలక్షన్ టైంలో కూడా మీరు మూసారని చెప్పి జనాలకు అర్థమైపోతుంది. లోపల వేస్తాం కదండి. టైమింగ్ బీజేపీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ మెయింటైనింగ్ ద టైమింగ్. అట్లేం ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఇప్పుడు ప్రజల ముందు మనం ఎట్లా చేయాలి, పర్ఫెక్ట్ టైమింగ్ అండి. గేమ్ ప్లేయర్స్ సార్ మీరు బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి గేమ్ ప్లేయింగ్ బీజేపీ మంచి గేమ్ వచ్చినప్పుడేమో చట్టం మాకు సహాయం చేసింది, చట్టం ఇచ్చింది అంటే చట్టం కాదండి. ఇప్పుడు ఎట్లా చేయాల్సి వస్తుంది, నిజంగా ఆపేది ఉంటే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని ఎందుకు రాణిస్తాం బయటికి? ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో రాణిస్తాము. బీజేపీలో మోడీ యొక్క మార్క్ అనేది సుస్పష్టంగా కనపడతారు. ఇప్పుడు ఒకటి ఆయన యొక్క స్ట్రాటజీ, ఆయన యొక్క విధానం చాలా అద్భుతంగా చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అయినప్పుడు వాస్తవానికి ఒకవేళ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా బీజేపీ గెలుస్తా ఉంటుంది చెప్తున్నారు కదా ఢిల్లీలో, సరే ఓకే ఒప్పుకుందాం. బీజేపీ గెలిచిన తర్వాత మీరు వేయండి, అరవింద్ కేజ్రీవాల్ ప్రూవ్ చేయండి. చేస్తాం కదా, మీరు చెప్పాలి అది చేస్తాం కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తీసుకుపోయి లోపల మీరు చెప్పిన ప్రకారంగా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఉన్నప్పుడు వేసేది కదా, ఇప్పుడు లేకుండా ప్రూవ్ చేయండి. చేస్తాం. అయ్యో ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా శిక్షార్హులు ఎవరైనా. సార్ ఒకవేళ వాస్తవానికి బీజేపీకి దమ్ ఉంటే, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను దమ్ ఉంటే ఇన్ని స్కామ్స్ ఉన్నాయి ఇండియాలో, బీజేపీలో కూడా చాలా మంది వాళ్ళ మీద కూడా మీరు పని చేయండి. ఎందుకు చేస్తలేరు? ఎవరి మీద చేయలేదు. సోనియా గాంధీకి నోటీస్ పంపించింది, రాహుల్ గాంధీ మీద కేసు. నేను బీజేపీ వాళ్ళ బీజేపీ నాయకుల పేర్లు కూడా చెప్తాను. నేను ప్రస్తావించొద్దని ప్రస్తావిస్తలేను కానీ బీజేపీ నాయకులు కూడా సార్ చెప్తారు. మళ్ళీ బీజేపీ నాయకులు ఉన్న పెద్దోళ్ళని కూడా లోపలికి పోయేదాకా పోయేవాళ్ళు. సార్ దగ్గర చాలా ఎవిడెన్స్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన స్కామ్ల మీద ఎందుకంటే పేర్లు ప్రతి ఒక్కళ్ళ పేరు లైన్ లిస్ట్ తీసుకునే అవసరం లేదు. లిస్ట్ అనేది చాలా మందికి తెలుసు. నీతివంతమైనటువంటి పరిపాలన